గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా శ్రీరామనవమి పర్వదినం. శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం. ఒంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కోదండరాముని సన్నిధిలో ధ్వజారోహణం. అంగరంగ వైభవంగా భద్రాద్రి రామయ్య కళ్యాణం. భక్తజన సంద్రంగా శోభిల్లిన మిథిలా ప్రాంగణం. తిరుపతి కోదండరాముడికి స్నపన తిరుమంజనం. టీటీడీ అనుబంధ ఆలయాల్లో శ్రీరామనవమి పర్వదినం. తిరుమల శ్రీవారి క్షేత్రంలో శ్రీరామనవమి ఆస్థాన కార్యక్రమం శుక్రవారం వైఖానస ఆగముక్తంగా జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం మంగళకరంగా జరిగింది. రంగనాయక మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారికి స్నపన తిరుమంజన సేవను వైఖానస ఆగముక్తంగా జరిపారు. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్ప పూజ పూర్తి చేశారు. ఆపై టీటీడీ జీఎంగార్ల పర్యవేక్షణలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చక బృందం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పసుపు, చందనాది పరిమళాలు, తులసి మాలలతో నేత్రపర్వంగా అలంకరించి ప్రధాన కలశ జలాలతో సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. యత్తే మన్యపరోక్తస్య పృథివీ మనుదధ్వసే ఆదిత్యా విశ్వే తద్దేవ వసవశ్చ సమాభరన్ మేదినీ దేవీ వసుంధరా స్యాద్వసుధా దేవీ వాసవీ బ్రహ్మవర్చస పితॄణాం శ్రోత్రం చక్షుర్మనః దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసోదరీ సదనే సత్యాయనే సీరా సముద్రవతీ సావిత్రీ హనో దేవీ మహ్యగీ మహాధరణీ మహోత్యధిష్ఠా శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ ఇంద్రపత్నీ వ్యాపినీ సురసరిరిహ వాయుమతీ జలశయనీ శ్రియంధారాయ సత్యం పరిమేదినీ సోపరిధత్త
सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद सभमिन् विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगो सर्वम् यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषाः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अदोऽध्यायागश्च पुरुषः पादोऽस्य विश्व ఏకశిలా నగరం రామచంద్రుని దివ్య ఉత్సవ వైభవంతో ప్రకాశిస్తోంది. కడప జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి క్షేత్రంలో శుక్రవారం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా నేటి ఉదయం ఒంటిమిట్ట క్షేత్రంలో ముందుగా అర్చకులు గరుడ ధ్వజపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం గరుడ ధ్వజపటాన్ని ఆలయ అధికారులు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకార ప్రదక్షిణగా ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. ఆపై శ్రీ సీతమ్మ లక్ష్మణ స్వామి సైతంగా శ్రీ కోదండరామస్వామి వార్లను తిరుచిపై ధ్వజస్తంభ మండపం వద్ద కొలువుదీర్చి అర్చనలు చేశారు. ఆపై ధ్వజస్తంభానికి నవకలశాభిషేకం పూర్తి చేశారు. ఆపై సుముహూర్త సమయంలో వృషభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించి సకల దేవతలను ఏకశిలా నగరంలో జరుగుతున్న శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. భక్తులు విశేషంగా శ్రీ కోదండరామస్వామి వారి ధ్వజారోహణ క్రతువులో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. రఘువంశ రాముడు సుగుణాల సీతమ్మను వరించిన శుభవేళ పావన గోదావరి తీరం భద్రాద్రి పుణ్యక్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపించింది. శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆసేతు హిమాచలం అశేష భక్తకోటి జానకీరాముల కళ్యాణ వైభవాన్ని కనులారా తిలకించి పరవశించారు. భద్రాచల క్షేత్రం మిథిలా ప్రాంగణంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. వరునిగా దశరథ మహారాజు పుత్రుడు రామచంద్రుడు నీలమేఘశ్యాముడిగా కళ్యాణ వేదికను అలంకరించారు. వధువుగా జనక మహారాజు గారాల పట్టి అమ్మ సీతమ్మ ఎర్రని సిగ్గుల వన్నె సోయగాల మెరుపులతో రామయ్యకు అభిముఖంగా వేంచేశారు. తోడు పెళ్లి కొడుకు లక్ష్మణులు అన్నగారిపై భక్తిని, వదినమ్మపై అనురక్తిని ప్రదర్శిస్తూ కళ్యాణ వేదికలో ఒదిగిపోయారు. భక్త రామదాసు నెలకొల్పిన సంప్రదాయానుసారం 1964వ సంవత్సరం నుండి పలు ప్రత్యేక కైంకర్యాలతో వశిష్ఠ గోత్రుడైన రామునికి ఈ భద్రాచలంలో గౌతమ గోత్రంతో, అచ్యుత గోత్రోద్భవురాలైన సీతమ్మకు ఈ క్షేత్రంలో సౌభాగ్య గోత్రంతో కళ్యాణం జరుగుతుంది. భక్తజన సంద్రంగా మారిన మిథిలా స్టేడియంలో అందాల రామయ్యకు, సుగుణాల సీతమ్మకు అర్చకులు
ప్రవరల సంయుక్తంగా గోత్రనామయుక్తంగా వైదిక సంప్రదాయ క్రతువుల సమ్మిళితంగా వేదమంత్రోచ్చారణలు మంగళధ్వనులు మిన్నంటే రామనామస్మరణల నడుమ అభిజిత్ లగ్నంలో కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. భద్రాద్రి రాముని కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు సీతారామచంద్రులకు పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. తిరుపతి నగరం శ్రీరాముని దివ్యనామంతో ప్రతిధ్వనించాయి. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయంలోని ఊంజల్ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వార్ల ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితుల పర్యవేక్షణలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి స్వామివారికి, అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు.
ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తులసి, పుష్పమాలలను అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతిలో పురాతన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. టీటీడీ నిఘా భద్రతా విభాగం, పోలీసు యంత్రాంగం ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కోదండరామస్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీరామనవమి ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాన్ని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో సుగంధ భరిత పుష్పమాలికలతో అందంగా అలంకరించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతా, లక్ష్మణ, హనుమ సహిత శ్రీ పట్టాభిరామచంద్రస్వామి వారికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై సీతా, లక్ష్మణ, హనుమ సహితంగా శ్రీ పట్టాభిరామస్వామి వారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశారాధనలతో షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం పఠనయుక్తంగా సీతా, లక్ష్మణ, హనుమత్ సహిత శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి వారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు.
తిరుమల క్షేత్రంలోని ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో శుక్రవారం శ్రీ సీతారామ కళ్యాణం మనోహరంగా జరిగింది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పీఠం ఆవరణలో ముందుగా అర్చకులు సీతారామ లక్ష్మణులను సర్వాంగ సుందరంగా కొలువదీర్చి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్చారణలు, మంగళ ధ్వనుల నడుమ సీతారాములకు అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో నెలవైన విశిష్ట దేవాలయం తిరుపతి జిల్లాలోని నాగలాపురం. ఈ పుణ్య ప్రదేశంలో కొలువైన వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో సూర్య పూజోత్సవాలు, వార్షిక తెప్పోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఆగముక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర క్రతువులను మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళహారతులు అందజేశారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలుడికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. సర్వ దేవతా స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువుదీరిన గోపాలుడికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మోహన రూపుడు శ్రీ వేణుగోపాలుడికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక, గోవింద. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరంలో వేంచేసిన పుణ్యక్షేత్రం భద్రాచలం రామనామ స్మరణతో ప్రతిధ్వనిస్తోంది. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు సంబరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామస్వామి వారికి ఎదుర్కోలు ఉత్సవాన్ని అర్చకులు సంప్రదాయ భరితంగా నిర్వహించారు. చిత్తూరులోని చిత్తూరు గిరింపేటలో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఏటా ఉగాది అనంతరం చైత్ర పాడ్యమి మొదలు నవమి వరకు నిర్వహించే ఈ విశేష ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వీరాంజనేయ స్వామి వారికి సింధూర పూజలు జరిపారు. అనంతరం వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తిని అర్చకులు శ్రీరామాలంకరణలో ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేసి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. సకల సుగుణాభిరాముడు శ్రీరామచంద్రమూర్తి అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా అభయప్రదానం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎన్కే రాజపురం గ్రామంలోని పురాతన శ్రీ సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ముత్తైదువులు పవిత్ర జలాలను నింపిన 108 కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అర్చకులకు అందజేశారు. అనంతరం గర్భగుడిలో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని మూలమూర్తులకు అర్చకులు పంచామృతాలు, పవిత్ర జలాలతో మంగళకరంగా అభిషేకం చేశారు. ఉత్సవాలను పుష్పశోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. రాముడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు కామించిన విభీషణు కాచిన వాడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు కామించిన విభీషణు కాచిన వాడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు. ఇక వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎన్కే రాజపురంలోని సీతా లక్ష్మణ హనుమత్ సైత శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారికి సార సమర్పణ ఘనంగా జరిగింది. స్థానిక శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చిన పలు రకాల పిండి వంటలు, మధుర పదార్థాలు, పుష్పాలు, చీర, సారెలను భక్తులు సీతారామ లక్ష్మణులకు అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.